అబ్రహాము అబీమెలెకు రాజుతో అబద్ధము ఆడినాడా లేక నిజమే చెప్పాడా? ఆ 12వ అధ్యాయంలో ఉంటుంది అబ్రహాం. దాని మీద అయ్యగారు కమల్నాథ్ గారు వేసిన ప్రశ్న. ఓకే, ఆయన అబద్ధము ఆడినట్లు నిజము చెప్పినట్లు రెండింటినీ కూడా తీసుకోవచ్చు. అది హాఫ్ ట్రూత్, లేకపోతే సంపూర్ణమైనటువంటి రిప్రజెంటేషన్ కాదు. సంపూర్ణమైనటువంటి రిప్రజెంటేషన్ చెప్పే అవసరత రాలేదు ఆయనకు అని కూడా చెప్పుకోవచ్చు. సంపూర్ణమైనటువంటి రిప్రజెంటేషన్లో ఆమె చెల్లిగా కూడా భావించే అవకాశం ఉంది. కానీ పెళ్లి చేసుకున్నాడు కాబట్టి భార్య. ఆయన ఒక సగం సత్యమే చెప్పాడు అన్నది మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ ప్రధానమైన అంశం ఏమిటి అని అంటే, అబ్రహాము ఈ లోక మర్యాదకు ఆకర్షింపబడటం. విశ్వాసుల తండ్రి ఆయన ద్వారా ఒక రాజ్యాన్ని కడతానని, నూతన సృష్టిలో భాగంగా చేస్తానని దేవుడు చెబితే ఊకొట్టి బయలుదేరాడు. కానీ బయలుదేరిన కొద్ది సమయానికి వచ్చిన కరువు చూసి పచ్చికకు ఆకర్షింపబడ్డాడు. వచ్చిన కరువు చూసి భయపడటం, పచ్చికకు చూసి అక్కడ తన సెక్యూరిటీ కోరుకోవటం, ఈ రెండు కేవలము ఇంకా ఫిజికల్గా భౌతికంగా చేసినవి కావు. మనసులో అనుకున్నాడు అంతే. లోకమర్యాదలో భౌతికంగా కాలు పెట్టక మునిపే లోకమర్యాద తనకు పట్టింది, తనలోనికి ప్రవేశించింది. లోకమర్యాద తనలోనికి ప్రవేశిస్తే తల్లికి, చెల్లికి, భార్యకు తేడా తెలియకుండా పోతుంది. నా సంరక్షణ కోసం నా భార్యను సైతం పణంగా పెట్టడమే లోకమర్యాద. నా సంరక్షణ కోసం అబద్ధం చెప్పి నా సొంత భార్యను, లేకపోతే తప్పుడుగా రిప్రజెంట్ చేసి నా సొంత భార్యను చెల్లిగా చెప్పినా కానీ పర్వాలేదులే అని అనుకోవటం. ఇక్కడ భార్య చెల్లి అన్నది సమస్య కాదు. సమస్య ఏమిటి అని అంటే, ఆయన శరణు కోరుకుంటున్నాడు. వాళ్ళు నన్ను ఎక్కడ చంపి నిన్ను తీసుకెళ్ళిపోతారో అని అనుకుంటున్నాడు. చెల్లి అని చెప్పినా అదే చేస్తారు. బహుశా చంపరేమో. అంటే నన్ను నాకేం కాకుండా ఉంటే చాలు, నువ్వు ఎట్టుపోయినా పర్వాలేదు. ఇదే ఈ లోక మర్యాద. ఆయనకు ప్రభువు ఏం చేశాడు అనంటే, రాత్రి రాజుకు కనిపించి మూతిపళ్ళు రాలుతాయి, ఆమె మీద చెయ్యేస్తే అని చెప్పాడు. రాజు పొద్దున్నే ఈయన్ను పిలిచి, ఏమయ్యా, లోకమర్యాదలోనికి క్రైస్తవుడు, లోకమర్యాదలోనికి విశ్వాసి, లోకమర్యాదలోనికి ప్రభువు నెరిగిన వాడు వెళితే చివరికి ఏం చేస్తాడంటే ప్రభువు ఆ లోకమర్యాదలో ఉన్న వాళ్ళతోనే గడ్డి పెట్టిస్తాడు. నీకు బుద్ధి ఉందా? పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు వాక్యం పట్టుకొని తిరుగుతావు, నీ ఇంటి మీదేమో వచనాలు రాసుకుంటావు, నువ్వేమో పెద్ద భక్తుడు అని చెప్తావు, కోర్టుకు వచ్చావేంటి నువ్వు? మీరిద్దరూ కోర్టుకు వచ్చి కొట్లాడుకుంటారేంటి అని కోర్టు వాళ్ళు ఉమ్మేస్తారు. సిఐ దగ్గరికి వెళ్ళి, అయ్యా మా ఆయనండి ఇలా చేశాడు, మా ఆయనండి అలా తిరుగుతున్నాడు, ఇలా. ఏమ్మా నీకు అర్థమవుతుందా? మీరు మాకు చెప్పాల్సిన వాళ్ళు మా దగ్గరికి వచ్చి మీరు పంచాయతీలు పెట్టుకొని మా మాటలు వింటారా? బుద్ధి లేదా మీకు? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మీ వాక్యాలు మేము చూస్తున్నాం. అదే చేశాడు అబీమెలెకు. ఏమయ్యా నీకు తలకాయ ఉందా? ఇలా చేస్తావేంటి? ఆయన నీ అనుకున్న దేవుడు అంటే నీకు తెలీదా? నాకు అర్థమైపోయింది ఒక్క రాత్రి కళ్ళలోనే. నీకు అర్థమవలేదా? వాక్ ప్రత్యక్షత, స్వయంగా ఆయన ప్రత్యక్షత, ఆయన చూపించినటువంటి ఒక రాజ్య ప్రత్యక్షత, నీ కొడుకునిస్తానని చెప్పాడట. ఇవన్నీ మర్చిపోయి నువ్వు ఇంత సింపుల్గా ఎలా చెప్పేసావయ్యా? ఆయన నా వెంట పడితే నేనేమైపోవాలి? పో అన్నాడు. అయితే అంతటితో ఆగలేదు. లోకము ఈయనలోనికి ప్రవేశించిన తర్వాత ఈయన మారుమనస్సు పొందే ప్రయత్నం చేశాడు. ఈయన దాన్ని విడిచిపెట్టి వద్దాం అనుకున్నాడు. కానీ లోకం అలా అంత తొందరగా వదలదు, హాగర్నిచ్చి పంపుతుంది. టచ్ అవుతున్నారా? కనెక్ట్ అవుతున్నారా? హాగర్నిచ్చి పంపుతుంది. ఆ హాగర్ను తెచ్చుకుంటే ఇప్పటి వరకు రోదన, ఇంకా ఆ రోదన పోలా. సంఘంలో నాయకులుగా ఉన్నవారు ముఖ్యంగా
సంఘంలో బాధ్యతలో ఉన్నవారు ముఖ్యంగా లోకమర్యాదకు ఆకర్షింపబడకండి. ఆకర్షింపబడితే లోకమర్యాదలో ఇరుక్కుపోతారు. అక్కడి నుంచి బయటకు రావాలనుకున్నా లోకమర్యాదలో ఉన్నటువంటి వాళ్ళు గడ్డి పెట్టి పంపించినా మీతో పాటు హాగరం వస్తుంది. అది జీవితాంతం తలనొప్పే. జాగ్రత్త. సో యాక్చువల్ ప్రశ్న ఇది. ఆయన అబద్ధం చెప్పాడా? ఆయనది అబద్ధము తీసుకోవచ్చు, సత్యమని కూడా తీసుకోవచ్చు.